హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 2 జూలై 2024న ఈనాడు న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీస్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి సుస్థిరాభివృద్ధి సుదూర స్వప్నం. అందరికీ కనీస సౌకర్యాలు ఉండడం అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు కదా. అందుకనే ప్రపంచ దేశాలన్నీ కలిసి ఐక్యరాజ్య సమితి వేదికగా 2015లో 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని నిర్దేశించుకున్నాయి. అవన్నీ 2030 కల్లా సాధిస్తామని చెప్పి అప్పట్లో ప్రతిజ్ఞ చేశాయి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ముఖ్యమైనవి చూసుకున్నట్టయితే పేదరికాన్ని నిర్మూలించడము, అందరికీ నాణ్యమైన విద్య వైద్యాన్ని అందించడము, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇటీవల ఐక్యరాజ్య సమితి రిలీజ్ చేసిన నివేదిక ప్రకారం ఈ లక్ష్యాలన్నింటిలో కేవలం 17% లక్ష్యాలలోనే ప్రగతి కనపడుతుంది. ప్రస్తుతం చూసుకుంటే ప్రపంచం అంతా కూడా అధిక ధరలు, ఎడతెగని యుద్ధాలు, అదుపులోకి రాని కర్బన ఉద్గారాలు అంటే కార్బన్ ఎమిషన్స్, ఇంకా సరిగా లేని మౌలిక సదుపాయాలు, ఇలా ఎన్నో సమస్యలతో చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం 2030 కల్లా ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని సాధించాలి అనంటే దేశాలకి ఏడాదికి $4 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు అవసరం. కానీ అన్ని దేశాలు పెట్టుబడులు పెట్టే స్థితిలో లేవు కాబట్టి సంపన్న దేశాలు పేద దేశాలకి హెల్ప్ చేసేలాగా ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఆర్థిక సహాయ సహకార విధానాల్లో సంస్కరణలు తీసుకురావాలి అని చెప్తుంది. కానీ ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది చెప్పలేము. అయితే మన దేశంలో చూసుకుంటే ఒక పక్కన జీడిపి పెరుగుతుంది అని చెప్పి ప్రభుత్వం చెప్తూ ఉంది. కానీ మరో పక్కన స్వాతంత్రం రాకముందు అంటే బ్రిటిషర్స్ పరిపాలించిన టైంలో కన్నా కూడా ఇప్పుడు ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి రీసెంట్గా ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసింది. ఇంకా ఆహార భద్రతా పథకం చూసుకుంటే దేశవ్యాప్తంగా 81.35 కోట్ల మంది ప్రతి నెల ప్రభుత్వం నుంచే ధాన్యాలను తీసుకోవాల్సి వస్తుంది. దీన్ని బట్టి పేదరికం ఈ స్థాయిలో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా చిన్నారుల్లో పోషకాహార లోపము, బాలికల్లో రక్తహీనత సమస్య, ఇంకా ప్రభుత్వ ఆసుపత్రులలో చూసుకుంటే సరైన మౌలిక వసతులు లేకపోవడము, ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అందుకే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ప్రగతి చూసుకున్నట్టయితే 167 దేశాలకు గాను ఇండియాకి 109వ స్థానం వచ్చింది. ఇంకా 2023-24 మానవాభివృద్ధి సూచికలో అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 193 దేశాలకు గాను ఇండియాకి 134వ ర్యాంక్ వచ్చింది. కాబట్టి ప్రభుత్వం జీడిపి పెంచడం గురించి మాత్రమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలాగా చూడాలి. అంటే సమ్మిళిత అభివృద్ధి అంటే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ చేయడానికి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలి. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ఆటల పోటీలతో కాసుల వేట. పర్యాటకంలో వివిధ రకాల పర్యాటకాలు ఉంటాయి కదా. అంటే మామూలుగా విశ్రాంతి తీసుకోవడానికి చేసే పర్యాటకం, సాహస పర్యాటకం అంటే అడ్వెంచర్ టూరిజం, ఇంకా ఆరోగ్య పర్యాటకం అంటే మెడికల్ టూరిజం, ఇలా ఎన్నో రకాల పర్యాటకాల్లో క్రీడా పర్యాటకం కూడా ఒకటి. ఈ క్రీడా పర్యాటకం అంటే స్పోర్ట్స్ టూరిజం వల్ల దేశాలకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ వ్యాపారాలు పెరిగి ఉపాధి అవకాశాలు కూడా క్రియేట్ అవుతాయి. ఎలా అంటే ఇప్పుడు ఏదైనా దేశంలో ఒక స్పోర్ట్ ఈవెంట్ ఉన్నప్పుడు చాలా మంది అక్కడికి వస్తారు కదా. అక్కడికి వచ్చిన వాళ్ళు ఉండడానికి హోటల్స్, ఇంకా అక్కడ వాళ్ళు ఏవో ఒకటి కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడికక్కడ తిరగడానికి ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించుకుంటారు. ఆ విధంగా వ్యాపారాలు అనేవి పెరుగుతాయి, కొత్త కొత్త ఉపాధి అవకాశాలు కూడా పుట్టుకొస్తాయి. ఇంకా ఏ దేశం అయితే ఆ స్పోర్ట్స్ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తుందో దానికి అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా అందరూ వస్తారు కాబట్టి సాధారణంగానే ఆ దేశాలు వాటి మౌలిక సదుపాయాల్ని మెరుగుపరుచుకోవడానికి పెట్టుబడులు పెడతాయి. ఇంకా వివిధ దేశాల నుంచి వచ్చే వారి ద్వారా విదేశీ మారక ద్రవ్యం కూడా వస్తుంది. మన దేశంలో చూసుకుంటే ముఖ్యంగా IPL, T20, ICC టోర్నీలు వీటి ద్వారా భారీ స్థాయిలో వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. మన దేశంలో క్రీడా పర్యాటకం వల్ల ప్రస్తుతం దాదాపుగా 3,500 కోట్ల మేర వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా ఉంది. 2033 నాటికి చూసుకున్నట్టయితే ఇది 5,300 కోట్ల రూపాయల వరకు పెరగచ్చని అంచనా వేస్తున్నారు. ఎవరైనా ఒకరు ఒలింపిక్స్ని చూడడానికి వెళ్ళినప్పుడు దాదాపు 11 లక్షల రూపాయల దాకా ఖర్చు పెడతారని అంచనా ఉంది. అంటే ఇదంతా కూడా ఏ దేశంలో అయితే ఆ క్రీడలు జరుగుతున్నాయో వాళ్ళకే లాభం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్యారిస్ నగరంలో 2024 ఒలింపిక్స్ జరగబోతున్నాయి కదా. అందుకని ప్యారిస్ స్టేడియంల నిర్మాణంతో పాటు అది ఇంకొక మంచి స్టెప్ తీసుకుంది. అదేంటంటే ఎప్పట్లా కాకుండా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు అనేవి స్టేడియంలో కాకుండా అక్కడ ఒక నది ఉంటుంది, సీన్ అని. ఆ నదీ తీరం వెంబడి 3,000 మంది కళాకారులతో భారీ ప్రదర్శన నిర్వహించబోతుంది. దీనివల్ల ఆ నదీ తీరంలో ఏదైతే పర్యాటక స్థలాలు ఉన్నాయో వాటికి కూడా పర్యాటకులు పెరిగే అవకాశం ఉంది. అంటే ఇవి కూడా చూద్దాము అని చెప్పేసి వచ్చిన టూరిస్టులు అనుకోవచ్చు కదా.
ఆ విధంగా వాళ్ళ ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఎడిటోరియల్ డాక్టర్ మామిడి హరికృష్ణ గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి వర్సిటీల ప్రతిష్టకు తూట్లు. ఏ విశ్వవిద్యాలయమైనా సరే విద్యార్థులకి సహాయపడాలి అంటే వాటిలో పూర్తి స్థాయి సిబ్బంది ఉండాలి కదా. కానీ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో దాదాపు 75% బోధన సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంకా ఉస్మానియా మినహా మిగతా అన్ని విశ్వవిద్యాలయాల్లో నిధుల లేమి కూడా ఉంది. ఇంకా రెగ్యులర్ ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల లేమి, ఇంకా వైస్ ఛాన్సలర్ నియామకాల్లో రాజకీయ జోక్యం, ఇలాంటి చాలా సమస్యలతో తెలంగాణ విశ్వవిద్యాలయాలు బాధపడుతున్నాయి అని చెప్పి రాశారు. కాబట్టి త్వరగా బోధన ఇంకా బోధనేతర సిబ్బంది పోస్టులని భర్తీ చేయాలి. ఇంకా చాలా సంవత్సరాల నుంచి యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఇంకా పార్ట్ టైం అధ్యాపకుల ప్రయోజనాల్ని కూడా కాపాడాలి. అంతేకాకుండా బడ్జెట్లో విశ్వవిద్యాలయాలకు తగిన నిధులు కూడా కేటాయించాలి. ఈ ఎడిటోరియల్ డాక్టర్ తిరునాహరి శేషు గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి చైనా విస్తరణం శాంతికి అవరోధం. దక్షిణ చైనా సముద్రంలోని స్ప్రాట్లీ ఇంకా పారాసెల్ తదితర దీవుల సమూహాల విషయంలో చైనాకి, వియత్నాంకి, ఫిలిప్పీన్స్కి, బ్రూనైకి, మలేషియాకి ఇంకా తైవాన్లకి వివాదం ఉంది. 1940ల నుంచి కూడా ఆ దీవులన్నీ తనవే అని చెప్పి చైనా వాదిస్తూ ఉంది. 1995లో ఏం చేసిందంటే ఫిలిప్పీన్స్ ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలో ఉన్న మిస్చిఫ్ రీఫ్ అనే దీవిని చైనా స్వాధీనం చేసేసుకుంది. అప్పట్లో ఈ విషయం గురించి ఫిలిప్పీన్స్ ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది. ఐక్యరాజ్య సమితి చైనాకి వ్యతిరేకంగా తీర్పిచ్చింది. కానీ చైనా దీన్ని పట్టించుకోలేదు. పట్టించుకోకపోవడం మాత్రమే కాకుండా ఆ ప్రాంతాలలో కృత్రిమ దీవులను కూడా నిర్మించింది. అయితే స్ప్రాట్లీ దీవులు దాదాపు 100కి పైగా ఉన్నాయి. అందులో కొన్ని దీవులు ఫిలిప్పీన్స్ ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలో ఉంచుకుంది. అందులోని ఒక దీవి రెండో థామస్ షోల్ దీవి అంటే సెకండ్ థామస్ షోల్ దీవిలో 1999లో ఫిలిప్పీన్స్ ఒక పాత యుద్ధ నౌకని నియమించింది. తర్వాత అది పనిచేయట్లేదు. కానీ అక్కడ కొంతమంది నావికులు అయితే పనిచేస్తున్నారు. అయితే ఫిలిప్పీన్స్ ఏం చేస్తూ ఉంటుందంటే అక్కడున్న నావికులకి పడవల ద్వారా నిత్యావసర సరుకులు పంపిస్తూ ఉంటుంది. అలా పంపిస్తున్న బోట్ల మీద రీసెంట్గా చైనా దళాలు దాడులకు పాల్పడ్డాయి. ఆ విధంగా చైనాకి ఫిలిప్పీన్స్కి మధ్య ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కానీ ఫిలిప్పీన్స్ కొంచెం సంయమనం పాటించడం వల్ల పరిస్థితి అనేది కొంచెం అదుపులో ఉంది. అయితే ప్రస్తుతం చైనా అన్ని దీవుల్ని ఎందుకు స్వాధీనం చేసుకోవట్లేదు అంటే ఇండియాకి ఫిలిప్పీన్స్కి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రీసెంట్గా ఇండియా ఫిలిప్పీన్స్కు బ్రహ్మోస్ క్షిపణులను కూడా సరఫరా చేసింది. ఇంకా ఫిలిప్పీన్స్కి అమెరికాతో కూడా రక్షణ ఒప్పందం ఉంది. అంటే ఫిలిప్పీన్స్కి అవసరమైతే అమెరికా కూడా రంగంలోకి దిగుతుంది. అంతేకాకుండా ఫిలిప్పీన్స్ తన సైన్యాన్ని ఆధునికీకరించుకుంది, అంటే మోడర్నైజ్ చేసింది. ఈ అన్ని విషయాలు కూడా చైనాని ప్రస్తుతం అన్ని దీవుల్ని ఆక్రమించుకోకుండా ఆపుతున్నాయి. అయితే దక్షిణ చైనా సముద్రం చూసుకున్నట్టయితే దీనికి అంతర్జాతీయంగా కీలక ప్రాధాన్యం ఉంది. ఎందుకు అంటే ఇది పసిఫిక్ మహాసముద్రానికి ఇంకా హిందూ మహాసముద్రానికి మధ్యలో ఉండడం వల్ల చమురు ఇంకా ఇతర నిత్యావసర సరుకుల రవాణా అంతా కూడా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఈ దక్షిణ చైనా సముద్రం అనేది అంతర్జాతీయంగా చాలా ముఖ్యమైనది. అయితే ఇందులో చమురు నిక్షేపాలు ఉన్నాయి అని చెప్పి తెలియడంతో చైనా 90% దక్షిణ చైనా సముద్రం తనదే అని చెప్పి వాదిస్తుంది. ప్రస్తుతం చైనా ఇంధన అవసరాల కోసం వేరే దేశాలపై ఆధారపడుతుంది కదా. అదే దక్షిణ చైనా సముద్రంలో ఉన్న చమురు నిక్షేపాలని ఆధీనంలోకి తెచ్చుకున్నట్టయితే ఇలా వేరే దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు కదా అని చెప్పేసి ఈ సముద్రాన్ని ఆక్రమించుకోవాలని చైనా చూస్తుంది. ఇలా చైనాకి విస్తరణకాంక్ష రగులుతున్నంత కాలం ఆ ప్రాంతంలో ఇలా ఉద్రిక్తతలు చెలరేగుతూనే ఉంటాయి. ఈ ఎడిటోరియల్ కొలకలూరి శ్రీధర్ గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈజ్ అపర్ణ. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్.